దీని అర్థం ఏంటి? కాషాయం కింద ఇంకొక వీడియో వచ్చింది కదా, అది ఇప్పుడు మీకు దాని దగ్గరికి వెంటనే వస్తున్నా. సో ఆ దినం నుండి కూడా ఇప్పుడు పెళ్ళైన తర్వాత 25 ఏళ్ళు మా అత్తగారి ఇంట్లో కూడా ఈ భేదాలే లేవు. మా మామగారు మా అత్తగారు పుట్టపర్తి సాయిబాబా దగ్గర వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉండిపోయినారు. పుట్టపర్తి సాయిబాబా తత్వం ఏమైంది? అన్ని మతాలు ఒకటి, అన్ని కులాలు ఒకటి. వాళ్ళ ఇంట్లోనూ లేదు ఇవి. దీనివల్ల ఎక్కడ కూడా ఒకరిని ద్వేషించాలి ఒక మతం పేరు మీద, ఒక కులం పేరు మీద అనేది పూర్తిగా తెలియని కుటుంబం. దాంతో గత 25 ఏళ్లుగా అరే నేను ఎక్కడైతే ఏ పురాణ బస్తీ ఆడబిడ్డనో నేను అక్కడ అందరికీ ముందు స్త్రీలకు సహాయపడాలా, ఆడకూతుళ్లకు సహాయపడాలా, చిన్న పిల్లలకు సహాయపడాలా అని సహజంగా ఒక మానసిక స్థితి ఉన్నదాన్ని పిల్లల తల్లినైన తర్వాత ఇంకొంచెం గౌరవం పెరిగింది నాకు స్త్రీ మీద. కాబట్టి ఫ్రీ కాన్పులే కానివ్వండి, రేషన్ కిట్లు ఇవ్వడమే కానివ్వండి, అట్లా హిందూ బీద కుటుంబాలకు ఇస్తున్నా, నేను ముస్లిం పస్మందా కుటుంబాలకు కూడా ఇస్తూనే ఉన్నా. కాబట్టి తలకాయలో వ్యత్యాసము ఒక సమాజ సేవికురాలుగానే లేదు. సరే అక్కడి నుంచి పోయి ఏమయ్యా, ఒక టికెట్ వచ్చింది. ఇప్పుడు నేను తిరిగి మిమ్మల్ని ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా. ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా మీకు ఒక స్థానానికి ఒక పార్టీ టికెట్ ఇస్తే మీకు ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ ద్వేషించే హక్కు, అధికారము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా మీకుందా? లేదు. ఆ కర్తవ్యమే చేస్తున్నాను. సనాతన అంటే ఏంటి మేడం? దేనికైతే తారీఖు లేదో, డేట్ లెస్ అంటే మీరు వెతికినా కూడా ఈ తారీఖులో ఇది పుట్టిందని మనం చెప్పలేము. అంత పురాతనమైందంటే సృష్టికి సమానమైన కాలంలో పుట్టినది సనాతన ధర్మము అది ఇది అంటుంటారు. అంటే సనాతన ధర్మం అంటే ఏ ధర్మం అయితే ఒక తారీఖు లేదో, ఏ ధర్మం అయితే సృష్టి ఎప్పుడు పుట్టిందో, సృష్టితో పాటుగా పుట్టిందో అంత పాతది ఈ ధర్మము అని చెప్పేది సనాతన ధర్మం. అంత ధర్మం మరి అంత పాత ధర్మం ఏదంటారు? సనాతన హిందూ ధర్మం. హిందూ ధర్మమే అంత పాతదంటే దీన్ని మనం ఎప్పుడు ఒక మతం కింద ఆలోచించరాదు. ఇది జీవన విధి విధానము. హిందూ ధర్మము, హిందూ ధర్మం అనేది ఎంత ప్రాచీనం అంటే సృష్టికి సరి సమానంగా పుట్టినటువంటి హిందూ ధర్మం. అందుకే హిందూ మతం కాదు, ఇది హిందూ ధర్మం. ఇది హిందూ ధర్మం. అందుకే ఇందులో మనం మానవ సేవే మాధవ సేవ అంటాం తప్ప మనం విష్ణు సేవే మాధవ సేవ, శివ సేవే మాధవ సేవ, మానవ సేవ, హిందూ సేవే మానవ సేవ అని అన్నాం. అహింసో పరమో ధర్మ అంట. అహింస, నువ్వు ఎవడి పట్ల హింస చెయ్యకూడదు అంటాం తప్ప నువ్వు ముస్లింల పట్ల హింస చేయొచ్చు, క్రిస్టియన్స్ పట్ల హింస చేయొచ్చు, సిక్కుల పట్ల హింస చేయొచ్చు అని చెప్పం మనం. మరి హిందూ ధర్మంలో ఈ ముస్లిం ధర్మం కూడా మిళితమై ఉంటుందా? హిందూ ధర్మంలో ముస్లిం ధర్మం మిళితమై ఉండదు. మన ధర్మాన్ని రకరకాల వాళ్ళు తీసుకొని వాళ్ళలో మిళితం చేసుకున్నారు. ఎందుకు? ఇప్పుడు సింపుల్, నేను ఆ దర్గా పోయినానా, అక్కడ వాళ్ళు ఆకుపచ్చ గాజులు ఇచ్చిరి. మరి మీకు అసలు గాజుల సాంప్రదాయం ఎక్కడుంది ముస్లింలకి? వాళ్ళు నల్ల బొట్టు కట్టుకుంటారు ముస్లింస్. ఆ నల్ల పూసలు నల్ల బొట్టు గాజులు వేసుకోరా? మీకు ఒరిజినల్ ఇస్లాం ప్రకారం అయితే ఏముంది, అసలు ఏమో కనిపించడానికి కూడా ఏముండదు. ఇట్లా ఇప్పుడైతే కళ్ళు కూడా కనిపించడానికి కూడా జాలి పెట్టుకొని ఒంటి నిండా పాపం ఆ బట్ట వేసుకుంటారు వాళ్ళు. ఇది అవమానించడం కాదు, మనకేం సంబంధం? అది వాళ్ళ సిస్టమ్. కళ్ళకి జాలి పెట్టుకొని అనడము అనేది వాళ్ళని అవమానించడం కాదంట. నేను అనేది ఏమి అంటే వాళ్ళ మతంలో వాళ్ళు ఏం చేసుకుంటున్నారు నాకు సంబంధించింది కాదు. కానీ ఆ మతం ఎప్పుడైతే ఆ మతం వాళ్ళు ముస్లిమ్స్ అనడంలే, ఆ మతానికి సంబంధించిన వాడు ఎవడైనా గాని నా మతం వైపు వచ్చినా, నా మతంని అవమానించినా, నా మతం గురించి తప్పుగా మాట్లాడినా ఆ రోజు శివంగినైతా. కానీ సర్వధర్మాలను ధర్మనిర్పేక్షతతో సెక్యులర్గా ఉండాలి అని నీ రాజ్యాంగం నిన్ను శాసించినప్పుడు నేను ధర్మాధి పీఠాధిపతిని గాను. నేను ఈరోజు రాజకీయ నాయకురాలిని అంటే ఏంటి, ఒక స్థానానికి నాకు ఒక స్థానం ఇచ్చినారు. ఏమని, అమ్మా నువ్వు ఇక్కడ ఎంపీ కింద వెళ్ళి నువ్వు పోటీ చెయ్యని. నాకు వేసిన 3,35,000 ఓట్లలో ఒక్క ముస్లిం ఓటు ఉన్నా కూడా నేను వాళ్ళ పట్ల ధర్మం చేయాలన్నా వద్దా, న్యాయంగా ప్రవర్తించాలన్నా వద్దా? అది ఎప్పుడు ప్రవర్తించగలం మనము? వాళ్ళకు మీ వరకు వచ్చి అమ్మా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ న్యాయం చెయ్యి అని ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు ఎవరు, వాళ్ళ జీవన విధానం ఏమిటో తెలుసుకున్న నాడే వస్తుంది.
మరి ఈ సనాతన ధర్మము, ఈ కాషాయపు దుస్తులు, ఈ ఇది బొట్లు, ఎర్రచీర. మెల్లో అప్పుడప్పుడు మళ్ళీ రుద్రాక్ష ఇది మాలలు, ఎప్పుడు ఆ ఉంటాయి మాలలు, ఇవన్నీ ఎందుకు? మామూలుగా ఇది నా గుర్తింపు కదా, ఇది నేను సెక్యులరిస్టు అన్నప్పుడు అంటే మాధవీలత గారు ఆ కాషాయపు వస్త్రాలు ధరిస్తేనే గుర్తింపు వస్తుందా? అంటే వేరే రకంగా అంటే బీజేపీ వాళ్ళంతా కూడా, బీజేపీ మహిళలంతా కూడా కాషాయపు దుస్తులే ధరిస్తున్నారా? మీలాగే పెద్ద పెద్ద బుట్లు పెట్టుకొని మెల్లో మాలలు వేసుకొని చెడుతల పట్టుకొని తిరుగుతున్నారంటారా? మళ్ళీ మంచి ప్రశ్న, బాగుంది. మీ ఇంటర్వ్యూ భలే సరదాగా ఉంది. ఓకే మేడం. నేను ముందు మాధవీలతగా సనాతన హిందూ ధర్మంలో పుట్టి ఆ ధర్మాన్ని నేర్చుకొని ఆ ధర్మంలో ఉన్న ధర్మము నా ప్రతి రక్తపు బిందువులో తిరుగుతున్న తర్వాతనే 10 మందికి మంచి చెయ్యాలని భావనను నాకు, ఆ సంస్కారం నాకు ఇచ్చింది. ఇది నా గుర్తింపు, నా ఉనికి, నా వ్యక్తిత్వం, मेरी पहचान. నాకు హిందీ రాదండి, మీరు ఉర్దూ మాట్లాడితే కష్టం అవుతుంది. ఇది ముస్లిం కాదు, ఉర్దూ మాట్లాడితే నాకు ఇది కష్టం ఉర్దూ అవుతుంది. కాదు, పెహచాన్ అనే చక్కగా తెలుగు హిందీ పదం. హిందీ అదే, ఆ హిందీ ఉర్దూ ఏం రాదులేండి నాకు. అంటే వినేవాళ్ళు ఇది ఉన్నా కూడా తక్కువ పట్టుకుంటే నాగరాజు గారి ఇంటర్వ్యూ బాగా చూస్తారు కదా అని చెప్పి. అట్లా అంతలేదు మేడం. ఇంకొక ప్రశ్న మీరు, కాబట్టి దీనికి ఇంకో స్ఫూర్తి కూడా ఉంది. ఎవరెవరైతే ఈ రకంగా ప్రశ్న వేస్తున్నారో వాళ్ళని ఒక్కటే ప్రశ్న వేస్తా, రెండు కూడా వెయ్యను. అపర యోగి రామకృష్ణ పరమహంస గారిని ఎవరైనా అతను తప్పు అనగలరా? అనలేరు. ఎందుకు? మరి ఆయన కూడా ఒక నెల రోజుల పాటు 5 సార్లు నమాజ్ చదివినాడే, ఆయన క్రిస్టియన్ లాగా జీవన విధానాన్ని కూడా ఆయన చూపించినాడే, వాళ్ళు సాక్షాత్కారం అయినారని ఆయన అన్నాడే. ఆయన తప్పు కానిది నేను ఎట్లా తప్పైనాను? రాజకీయ పరంగా అందరినీ అర్థం చేసుకొని అందరికీ నేను ఉన్నాను అని రాజ్యాంగబద్ధంగా చెప్పాల్సిన బాధ్యత ఉన్న నేను తప్పైతే పుట్టపర్తి సాయిబాబా కూడా తప్పే కదా. అట్లాంటప్పుడు వారందరూ కూడా మీలాగా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నేనే ఉద్ధరిస్తున్నాను, దానికి ఆదిరాలు నేనే అన్నట్టుగా ట్రైన్ లో చిరుతలు కొట్టుకోవడము, హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లుగా ఉండడము, అసలు ఒక్క నిమిషం నాగరాజయ్య, అంటే ఇప్పుడు నేను కెమెరా నుంచి వెళ్ళిపోగానే రుద్రాక్షలు తీసేసి నీకేమైనా కనిపిస్తున్నానా స్వామి? కాదు కదా. బీజేపీలకు రాకముందు పోటీ చేయకముందు మాధవీలతో ఒక భోగిని, ఇప్పుడు ఒక యోగిని అయ్యి మాట్లాడుతున్నారు కాషాయపు దుస్తులు ధరించి. అప్పట్లో ఆమె స్క్వాట్లు అవన్నీ వేసుకొని చాలా స్టైలిష్ గా తిరిగేది, మొత్తం కూడా సిటీలో చాలా ఫ్యాషన్ డ్రెస్లు వేసుకుంది. ఇప్పుడు భోగిని కాస్త యోగిని అయిపోయారు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మంచి ప్రశ్న. మళ్ళీ ముందుకు అక్కడి నుంచి వస్తాను. ఓకే, నేను ఒక రుద్రం నేర్చుకున్నాను అని అంటే, ఈ రోజు రాజకీయాల్లో వచ్చాను కదా అని ఒక రోజులో నాకు రుద్రం రాదు నాయన. ఒక దేవీ దుర్గా సూక్తం నేను చెప్పగలను అని అంటే అర్ధరాత్రి దుర్గా సూక్తాలు రావు. నేను పుట్టి బుద్ధిరిగి నాకు ఒక ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను అమ్మవారిది, ఆ విధంగా పరమేశ్వరుడిని ఆరాధన పూజలు చేస్తూనే వచ్చాను. నేను మొట్టమొదటి ఆంజనేయ స్వామి మండల దీక్ష తీసుకున్నప్పుడు కరెక్ట్ గా నాకు 15 ఏళ్ళు. నా 16వ ఏటకి వినాయకుడిది మండల దీక్ష తీసుకొని చేశాను నేను. ఆంజనేయ స్వామికి మహిళలు మండల దీక్ష తీసుకోవచ్చా? ఆంజనేయ స్వామి సాక్షాత్తు సీతమ్మ వారిని కాపాడిన మహానుభావుడు. తల్లి అంజనీదేవిని ఆయన ఎంతో గౌరవించి ఆమె మాటకు నిలబడిన వాడు. ఆంజనేయ స్వామి ఏ రోజు కూడా నువ్వు నన్ను పూజించవద్దమ్మా అని ఎవరిని చెప్పలే. బ్రహ్మచర్యం పాటించాలి అన్న ఒక నియమము ఎందుకు పెట్టడం జరిగిందంటే ఆయన బ్రహ్మచారి కాబట్టి. నేను ఒక 16 ఏళ్ళకు బ్రహ్మచారినే కదా నేను. ఇప్పుడు 15 అన్నారు, 16 పోలేప్ప ఏమో 15, 16కి ఏమన్నా మర్డర్ చేసిందానా ఏం కదా నాకు అర్థం కాలే నాగరాజయ్య. కోటి తీసుకుపోతావా ఏంది? 15, 16 అంత ధైర్యం నాకు లేదు. వామో మిమ్మల్ని తాకే ధైర్యం మాకుందా? అమ్మమ్మమ్మమ్మా, హైదరాబాద్ శివంగి వీరు, అంత సాహసం మేము చేయలేము. చూస్తున్నాం కదా, వీడియోలు చూస్తున్నాం కదా. అసలు లేదు. అట్లే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత మంగళగౌరిని తెలుసుకొని అమ్మవారి ఆరాధనలు, నవరాత్రులు చేయడం మొదలుపెట్టిన. ఆ తర్వాత దేవి ఖడ్గమాలను నేర్చుకోవడం జరిగింది. కాబట్టి లలితా సహస్రనామం నేర్చుకోవడం జరిగింది. లలితా సహస్రనామ దీక్షను చేసి 1,00,000 నామాలు చదవడం జరిగింది. అట్లా
ఈరోజు కావాలంటే రాత్రి కాషాయం బట్టలు వేసేసుకొని అంత అవసరం నాకు లేదు. ఎందుకు అంటే నేను ఎవరి దగ్గర పోయి నాకు టికెట్ ఇయ్యప్ప అని అడిగిందే లేదు. నేనేం పొలిటికల్ కెరియర్ చేసుకోవడానికి అటు పుట్టింటి వైపు అత్తగారింటి వైపు ఎవరు పాలిటిక్స్లోనే లేరు. అలా చేయాలనుంటే చిన్నతనం నుంచే పాలిటిక్స్ పోతా కదప్పా. బీజేపీ పెద్దలు మీ ఇంటి దగ్గరకు వచ్చారా? ఎవరు మీరు తప్పితే మాకు వేరే దిక్కు లేదు. పాత బస్తీ అంటే హైదరాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఓవైసీకి వ్యతిరేకంగా మీరు బరిలో ఉండాలని వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి జోల పట్టుకుని. ఏంపా నాగరాజు, టికెట్ ఇస్తే వాళ్ళకు దిక్కు లేదనా అర్థము? ఏం నాయనా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి టికెట్ అడగలేదు, నేను ఎవరిని యాచించలేదు మీరే అంటున్నారు కదా. నేను యాచించలేదు. అటువంటి యాచించని వ్యక్తికి టికెట్ ఇవ్వాలనే పెద్ద మనసు వాళ్ళకు ఉండకూడదా? ఎలా వచ్చింది? మీకు రాజకీయాల సంబంధం లేదు. మళ్ళీ బాగుంది బాబా. నేను నాగరాజు గారికి అంత శబాషం. యాచించకుండానే ఒక టికెట్ వచ్చింది అని అంటే నేను ఎన్ని పనులు చేసి ఉంటే ధార్మికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ. ఎందుకంటే నేను పురాణా బస్తీలో, సీతారాంబాగులో, గోషామెహల్లో ఎవరూ చేయనటువంటిది 45 రోజులు భారత భాగ్య సమృద్ధి యజ్ఞాన్ని, సహస్రచండీ సహిత అతిరుద్ర కామేశ్వరి యాగాన్ని దేశం మొత్తం 45 ఋత్వికులను పిలిపించి అక్కడ దేశ సంరక్షణ కోసం, భారతదేశ సంరక్షణ కోసం 45 దినాలు నేను యాగం చేసినానయ్యా. నేను దీనికి రాజకీయం ఇది 2023లో సంబంధమే లే రాజకీయాలకు. ఆ తర్వాత రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన జరిగే దానికన్నా 7 రోజుల ముందు 22 జనవరికి ఆయన ప్రాణ ప్రతిష్టాపన జరిగితే 7 దినాల ముందు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్క రోజు సీతారామ కళ్యాణం చేసి చార్మినార్ చుట్టూ రామచంద్రుడి పల్లకిందిట్టానే నేను. అవన్నీ రాజకీయాలకు కూడా యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు చేస్తారు. మళ్ళీ ఇంకో తట్టు అట్లనే ముస్లిం బస్తీలలో, ఎక్కడ బడుగు వర్గ ముస్లిం బస్తీలలో మీ తలాప్ కట్ట గిలాప్ కట్ట ఏరియా అంతా ఇవనికైతే ఒక్క బొమ్మను చూద్దాం ఎవరికన్నా ధైర్యం ఉంటే ఆ జాగాలలో. అట్లా మన ఎస్సీ నాయకుల మన బస్తీలలో అంతా మెడికల్ క్యాంప్స్ 1-2 సుమారు 700-800 మెడికల్ క్యాంప్స్ చేసిన నేను. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైనా వెళ్ళండి అంటున్నారు కదా, ఎవరైనా వెళ్ళమండి అంటున్నారు కదా, వారి మనోభావాలు దెబ్బతీయకుండా ఎవరైనా వెళ్ళవచ్చు కదా. అదే అంటున్నా కదా, ఎందుకు పోలే మరి. నేను మీకు అవసరం కాబట్టి వెళ్ళారు. ఏం అవసరం? 22లో, 21లో, 20లో, 23లో ఏందప్ప అవసరం? అవన్నీ చేసే కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళ దృష్టిలో మీరు పడ్డం జరిగింది. మీకు టికెట్ మీ ఇంటి వరకు వచ్చింది. అవన్నీ చేసే కదా. అవన్నీ ఒక ఎత్తుగడ, ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ అనుకోవచ్చు కదా. అవన్నీ చేసే కదా బీజేపీ వాళ్ళు మీ ఇంటికి వచ్చింది. అంటే మెడికల్ క్యాంపులు చేయడం ద్వారా, ఫ్రీ డెలివరీస్ స్త్రీలకు ఇవ్వడం ద్వారా, పుట్టిన చంటి బిడ్డలకు వ్యాక్సిన్లు ఫ్రీ, ఉయ్యాలలు ఫ్రీ చేయడం ద్వారా, దాని తర్వాత యజ్ఞాలు, యాగాలు చేయడం ద్వారా ఒక టికెట్ వస్తే నేనేం కోరుకుంటా తెలుసా? ప్రతి రాజకీయ నాయకుడు అటువంటి మనస్తత్వమే పెట్టుకుంటే అద్భుతంగా దేశం మారిపోతుంది. నా బొట్టి వాళ్ళ అవసరం కూడా ఉండదు. డబ్బు ఉండాలి కదా మేడం. ఇది మనసుకు సంబంధించిందప్ప, డబ్బుకు సంబంధించింది. మనసు మనీ రెండు మేడం. మనీ ఉండాలి, మనీతో పాటు మనసు ఉండాలి. ఖర్చు పెట్టాలనేవాడు నా జోబిలో 100 రూపాయలు ఉండవచ్చును గాక, ఆ 100ను ఖర్చు పెట్టే గుణం నాకు ఉండాలి. ఆ గుణం ఉన్నప్పుడు ఆ మనసు ఉన్నవాడికి ఆ గుణం వస్తుంది. కార్లో పోతుంటాము, భిక్షగాడు వస్తాడు, అయ్యా అంటాడు, పక్కన చిల్లర ఉంటుంది, వెయ్యబుద్ధి కాదు, వెయ్యాలనే గుణం రావాలి. అరే వాడికి పేద 10 రూపాయలు వేస్తే ఏం పోతుంది. మీలాంటి పాపం దాన ధర్మాలు చేసే కాబట్టి ఇంకా గుణం ఉన్న వాళ్ళకి కూడా రాజకీయంగా టికెట్ దొరకకపోతే ఎవరికి ఇస్తారు? గుణం లేని వాళ్ళకి ఇచ్చుకుంటూ కూర్చుంటారా టికెట్లు? అంతే పని నేను చెప్పేది. అందరూ గుణగణాలు చూసేస్తున్నారు మేడం. రాజకీయ నాకు ఒకరితో సంబంధం లేపా. నేను ఇట్లా జీవితము పుట్టి బుద్ధరిగినప్పటి నుంచి ఉన్నా. నన్ను గుర్తించింది బీజేపీ, నాకు టికెట్ ఇచ్చింది. ఇచ్చిన దానికి నేను ఎంత న్యాయబద్ధంగా నిలబడగలను? చాలా న్యాయబద్ధంగా నిలబడుతున్నారు మేడం. మీరు చాలా చేశారు కదా. ఆ మొహరంలో కూడా నేను పోయి ఏమన్నానో తెలిసినా, అరే అమ్మాయమ్మ నువ్వు ఈ టెంపరీ షెడ్ వేసుకొని గుట్కా డబ్బులు మింగుతున్నావే నువ్వు. ఒక్కసారి పర్మనెంట్ షెడ్ వేసి ఈ డబ్బులు నువ్వు మాకంతా పెట్టవాకు. నువ్వు నీ కాన్స్టిట్యుయెన్సీలో హిందువులు ఉన్నా కూడా మాకు పెట్టవాకు, నీకు చేతులు రావు. కనీసం ఆ పస్మంద ముస్లింల కన్నా ఇంత వైద్య సదుపాయమో విద్యా సదుపాయమో ఇవ్వచ్చు కదా. ఆ డ్రైనేజ్ ఇండ్లకు పోతోంది వాళ్ళకి మంచి డ్రైనేజ్ లైన్ వేయించవచ్చు కదా. ఎంత తింటారా మీరు దేవుడి డబ్బులు కూడా? మా పంచలింగాల గుడిని ఎట్లా గుట్టకాయ సహా చేసుకోవడానికి ఎంఐఎం దుర్మార్గులంతా రౌడీ షీటర్లను పెట్టి ఇండ్లు కట్టించినావు. నేను ఎట్లాగో పోరాడుకున్నా హిందువులకు తెచ్చుకుంటా, నీ ముస్లింల గతన్నా చూసుకోరా అని పోయి డబేర్పూర్ ఆ మొహరంలో దర్గా మధ్యలో నిలబడి మాట్లాడినానప్ప నేను. అది బెటర్ వీళ్ళు వీడియోలు.
ఇప్పుడు వీడియో పెట్టే వాళ్ళు కూడా ఎట్లా తయారైనారంటే పాపము యూట్యూబర్లు రకరకాల వాళ్ళు కూడా ఏమో పాపం ఏం పైకం వస్తుందేమో, అది కూడా హిందువులే చూడు పెట్టిండేది. మన దౌర్భాగ్యం నాయన ఇది, మన దౌర్భాగ్యం ఏమంటే హిందువులే మళ్ళీ నన్ను ఎందుకు కలుపుతారు? మన దౌర్భాగ్యం అంటే నిన్ను నేను అందరిని కలిపి మన హిందువుల్లోనే హిందువు కదా అది పెడుతుండేది. ఇప్పుడు అన్ని మతాలు కావాలండి, అది నేను కాదనంలే, నాకు అన్ని మతాలు కావాలి. అందుకనే మొహరంకి అక్కడ కూడా ఒక మసీద్ దగ్గర బాణం విల్లు వేసినట్టుగా జెండా సంజ్ఞ వేయడము, ఓవైసీని నిందించడం, ఓవైసీ వెళ్ళి చెప్పడం జరిగింది. ఓవైసీ ఏ దినమైతే ఓవైసీ రామచంద్రుడు తల్లిని కౌశల్యామాతను నోటికొచ్చినట్టు మాట్లాడినాడో ఆ రోజే నిర్ణయించుకున్నాను. పనులు కొరుకుతున్నారు, ఆ రోజే నిర్ణయించుకున్నాను. కొరికిన నష్టంలే, ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఏ కౌశల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని వింటూ లేస్తామే, అప్పుడు బాగుందా కౌశల్య తల్లి పేరు. కంఠం ఎక్కడ వచ్చింది మేడం మీకు? ఏమో అదొక వేరే విషయం దీప. మంచి నృత్యకారిని, మంచి కంఠం, మంచి గాయని. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ మహాలక్ష్మిని పూజిస్తాము. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారిని అక్బరుద్దీన్ గాడు గిన్నెలు దోముతుందా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రక్తం ఉడకదా? ఆ ఇద్దరిని టార్గెట్ చేసిన చూడప్ప నేను చెప్తున్నా. ఏం చేస్తారు మేడం? రాజకీయం జాలయా? నిజాలను బయటకు తీసుకొస్తా నేను. ఎంతమంది గూండాలతో రౌడీ షీటర్లను పోషించి అటు హిందువులను మన నుంచే ధర్మ మార్పిడి చేసి ముస్లింలుగా రజాకార్ల టైంలో కొట్టి నాశనం చేసిన వాళ్ళయ్యా ఆ పస్మందాలు. అందుకే వాళ్ళంటే నాకు అంత అభిమానము. నేను ఎందుకు పోతా అక్కడికి? నాకు అభిమానం వాళ్ళంటే. ఎందుకు? వాళ్ళు ముస్లింస్ మళ్ళీ ఓవైసీని వాళ్ళని ఓవైసీ అనేది ఉస్మానిస్తాన్ అని పెట్టుకోమనండి. మహమ్మద్ అలీ జిన్నా కన్నా క్రూరుడు అనేసి ఓవైసీని విమర్శించారు. అసలుకి లవ్ జిహాద్ పట్ల కూడా చాలా క్రూరంగా వ్యవహరించారు మీరే. అవును నేనే చెప్తున్నా. మరి అసదుద్దీన్ అక్బరుద్దీన్ పెద్దలు ఏమనుకున్నారు? రాష్ట్రంలో కావచ్చు, ఢిల్లీ పెద్దలు, అయ్యో మన హిందూ ధర్మాన్ని కాపాడడానికే మన మాధవీలత గారు వచ్చారు అనుకున్న వారు ఉన్నట్టుండి మొహరం వేడుకల్లో పాల్గొని చెద్దరు కప్పుకోవడము, ఆ సాంబ్రాన్ని వేసుకోవడము, దాంతో ఇలా తల మీద అనిపించుకుంటారు అది అంటారు నెమలీకలతో. వాడేదో అంటాడప్ప. ఏంటి మాధవీలత గారు మొన్నంతా ఇలా బీజేపీ వాళ్ళనింది. బీజేపీ వాళ్ళు ఎవరనిలే గమ్మున ఊరికి బీజేపీ పేరేసుకొని వీళ్ళెవరో పాపులారిటీ డబ్బులు తీసుకొని తెచ్చుకుంటున్నారు. అక్కడ పోయి నేను తిట్టేసి వచ్చిన ఎంఐఎం వాళ్ళని. నేడు ఇలా ఏంటిది నాడు నేడు అని పెడతారు. ప్రధానమంత్రి మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. నా నాయకుడు ఎవరు? అధిష్టానంలో కూర్చున్న మోదీ గారు. ఆయన ఏమైనా చెప్పినాడా ఏ దినమైనా మా బీజేపీ వాళ్లకు మీరు ముస్లింల దగ్గర పోవాకండి, వాళ్ళని ద్వేషించండి, వాళ్ళకి ఆదుకోవాకండి అని ఏ దినమన్నా ఆయన మాకు చెప్పినాడా? ఒక స్ట్రైట్ పాయింట్ మేడం మీకు ఇది చెప్పినాడా? లేదు చెప్పలేదు. రెండోది హిందుత్వవాదం. మళ్ళీ చక్కటి ప్రశ్నిస్తున్నారు మీరు. హిందుత్వవాదం అంటే ప్రతి భారతీయ నాగరికుణ్ణి ధర్మము న్యాయము అందింప చెయ్యాలి, ధర్మము కులము మతము చూడకుండా అనేదే హిందూ ధర్మము. ఓకే ఓకే మేడం. ఇప్పుడు వదలని పండ్లు కొరికారంటే పట్టపట్టన పండ్లు ఇరిగిపోతాయేమో అనుకున్నాను. అవి ఎందుకు ఇరుగుతాయి? అవంతా అట్లంతా ఇరిగే పండ్లు నాకు తెలియదు మీరు, కానీ ఆ పండ్లు ఇరిగిపోతాయని భయం అయింది నాకు. ఓవైసీని వదలను అన్నట్టే ఆ శివంగి లాగానే చిరెత్తారు. కానీ అదే ఓవైసీ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బాగానే ఉంటారు కదా. మీరేమో బీహార్లో పొత్తులు పెట్టుకుంటారు, ఢిల్లీలో పొత్తులు పెట్టుకుంటారు, అక్కడ ఓటు బ్యాంకును చీల్చడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడేమో మీరు కుస్తీ, ఢిల్లీలో ఏమో దోస్తీ. బాగుంది, ఇక్కడ కుస్తీ అక్కడ దోస్తీ. బాగుందప్ప నాగరాజు, అది చాలా బాగుంది. అయితే ఈ కుస్తీలు దోస్తీలు మీ బోటి జర్నలిస్టులు ఓ పుకార్ బుట్టిచ్చినారు కానీ సింపుల్ ఒకటే ముక్క చెప్తా నేను. వాళ్ళకి కనుక దోస్తీ ఉంటే నన్ను కుస్తీకి బరిలో దింపరు. ఎందుకంటే యూపీలో పొత్తు లేదా, బీహార్లో లేదా, ఢిల్లీలో లేదా? లేదు అంటున్నారా? ఉంది అంటున్నారా? లేదా అంటున్నా. లేదు 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 ఏది పేపర్ మీద పట్టుకురాప్ప. నువ్వు ఏదైనా చూడు, మాధవీలత ఒక్కటి గుర్తు పెట్టుకోసాను. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నేను పుట్టినప్పటి నుంచి రాజకీయ నాయకురాల్ని కాదు.
నాదంటూ ఒక వ్యక్తిత్వం పూర్తి తయారైన నాడు Okay. 50 ఏళ్ల వయసులో రాజకీయంలోకి వచ్చాను నేను. ఏదైనా నాతో చెప్పాలి అంటే పేపర్ మీద ప్రూఫ్ పట్టుకురావాలా. నేను ఎక్కడైనా పోయి పోరాడాలంటే కూడా ఇప్పుడు కలెక్టర్ గారితో పోరాడాలన్నా పంచలింగాల గుడికి ఫుల్ డాక్యుమెంటేషన్తో పోతా నేను. బీజేపీకి ఎంఐఎంకి పేపర్ మీద పొత్తుందని తీసుకురండి, ఆ దినం నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. అంతవరకు లేదు. కామెంట్స్ రూమ్లో మీరు తెలియజేయండి, నేను కూడా చూపిస్తాను మేడంతో, ఇప్పుడు తీసుకురాలేదు. కామెంట్స్ రూమ్లో మీరు తెలియజేయండి, చాలా బలంగా అడుగుతున్నారు, మీరు మర్చిపోద్దండి. ఓకేనా? రైట్ మేడం. చెప్పండి. మరి ఇప్పుడు హిందూ మహిళలను ఎవరైనా అవమానిస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోవడమా? యూరప్ప చెప్పింది ఊరుకోవడం అంటే ఇక చాలా ఏమంటారంటే చీము రక్తం చచ్చిపోవడం అంత దూరం అనేదానికన్నా ముందే ఈ చెప్ప ఆ చెప్ప వాయగొడతా పోయి. అయ్యో డిస్కషన్ లేదప్పా.